హైదరాబాద్లోని ముషిరాబాద్ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల ఇది. ఇందులో మొత్తం 700 నుంచి 800 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి స్కూల్ ఇది. ఈ స్కూల్కు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికీ 3 టీచర్స్ లేరు. పీటీ టీచర్ లేడు, ఇంగ్లీష్ టీచర్ లేడు, హిందీ టీచర్ కూడా ఇక్కడ లేడు. అట్లాగే సౌకర్యాలు చూసినప్పుడు దాదాపు 800 మంది విద్యార్థులు ఉండే ప్రాంతాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి మరుగుదొడ్లు సౌకర్యం లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, వాటికి వాటర్ కనెక్షన్ లేదు, కొన్నిటికి డ్రైనేజ్ కనెక్షన్ లేక నిరుపయోగంగా ఉన్నాయి. దాదాపు 7-8 టాయిలెట్స్, వాటర్ సౌకర్యం లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల విద్యార్థులు అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. గ్రౌండ్ కూడా సరిగా లేదు. వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ మోకాళ్ళ వరకు నీళ్లు చేరేటటువంటి దుస్థితి ఉంటుంది. అందరు చిన్న పిల్లలు వస్తారు. ప్రైమరీ స్కూల్ కూడా ఉంది. మరి అలాంటి వాళ్ళు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. వాటి మీద ప్రభుత్వం శ్రద్ధ లేదు. ఈ బిల్డింగ్లంతా కూడా పాతబడి ఉన్నాయి. వాటిని అన్నిటి కొన్ని రూమ్లను మూసేశారు, పెచ్చులు ఊరుతున్నాయని. కొత్తగా నిర్మాణం కోసం దాదాపు 4,38,00,000 రూపాయలు మంజూరు చేస్తామని చెప్పారు. కాంట్రాక్టర్ ఖర్చు పెట్టుకొని దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి బిల్డింగ్ మధ్యలో ఆగింది. గత ప్రభుత్వం ఇవ్వలేదు, ఇప్పటి ప్రభుత్వం కూడా వాటికి నిధులు కేటాయించడం లేదు. దాదాపు ఇక్కడ ఈ సౌకర్యాలను కూడా మెరుగుపరిస్తే దాదాపు 1500 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశం ఉంటది. ఈ స్కూల్ కు వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా చిన్న చిన్న పనులు చేసుకుని, ఇళ్లలో పని చేసుకుని, వృత్తులు చేసుకుని పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఇక్కడ వస్తున్నారు. మరి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యం లేదు. ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరగడం వల్ల షిఫ్ట్ వైజ్ గా స్కూల్ నడుపుతున్నారు. ఉదయం 8 గంటలకు ప్రైమరీ స్కూల్ నడుపుతారు. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి హై స్కూల్ నడుపుతున్నారు. మధ్యాహ్నం నుంచి నడపడం వల్ల వీళ్లకు ఉదయం టిఫిన్ పెట్టే అవకాశం ఉండదు. ఆ రకంగా మధ్యాహ్నం నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు పెట్టాల్సిన అవసరం లేదని టీచర్లు అంటున్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్ని మెరుగుపరుస్తామని చెప్పి అంటున్నారు. బడ్జెట్ లో 15% నిధులు ఇస్తామని చెప్పి 8% నిధులు కూడా ఇవ్వలేదు. 6 రూట్లలో పోయి స్కూల్ ను ప్రారంభించి అన్ని స్కూల్ ఈ రకంగా మారుస్తామని చెప్పి అంటున్నారు. ఒక స్కూల్ ఆ రకంగా మారిస్తే రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 182% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో ఉంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు లేవు. కొత్తగా పాఠశాలలు కట్టడం లేదు. గత ప్రభుత్వం కట్టలేదు, ఈ ప్రభుత్వం కూడా కట్టడం లేదు. మరి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎక్కువ జనాభా కలిగిన నగరం ఇది. మరి అలాంటప్పుడు స్కూళ్ళు కూడా ఎక్కువ ఉండాలి. స్కూళ్ళు ఏమో తక్కువ ఉంటున్నాయి. స్కూళ్ళు తక్కువ ఉండడం వల్ల ప్రైవేట్ పోవడం వల్ల ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేసి దోపిడీకి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రైవేట్ స్కూళ్ల వల్ల 25,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు కోల్పోతున్నారు. మరి విద్య అంతా కూడా వ్యాపారంగా మార్చేటటువంటి వైఖరి కొనసాగుతుంది. విద్య పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉండాలా, ఉచితంగా ఉండాలా, ఈ బిల్డింగ్ సౌకర్యాలు కల్పించాలా, టీచర్ల పోస్టులు ఖాళీలు ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలా, ల్యాబ్స్ ఉండాలా, లైబ్రరీ ఉండాలా, అట్లాగే క్రీడలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఉండాలా. ఇలాంటి సౌకర్యాలు ఏమీ లేకుండా పిల్లలంతా కూడా పేద పిల్లలు కాబట్టి, అంత కూలీ పని చేసుకునే కార్మికుల పిల్లలు కాబట్టి వీళ్ళకి ఇదే ఎక్కువ అనేటటువంటి దుస్థితి కనబడుతుంది. మొత్తం ఈ విద్యా విధానం పెరగకుండా, విద్యారంగం ప్రభుత్వ రంగంలో పూర్తిగా అమలు చేసేటటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తే తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రజల వ్యతిరేకత ప్రారంభమవుతుంది. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్, జూలై, ఆగస్టు నెలలంతా కూడా మొత్తం ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా పర్యటన చేసి ఆ సౌకర్యాలు మెరుగుపరచాలని, టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అలాగే పూర్తిగా ఈ పర్యటనలన్నీ కూడా పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ప్రతిఘటన కార్యక్రమానికి, ఆందోళన కార్యక్రమానికి సిపిఎం పార్టీ పూనుకోబోతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలు 27,000 ఉంటే వాటిని 4-5,000కు కుదిస్తానంటున్నాడు. అది కాదు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరచాలా, సంఖ్య పెంచాలా, అందులో విద్యార్థుల సంఖ్య మెరుగుపడేటట్టుగా చర్యలు తీసుకోవాలా, ఆ రకంగా నాణ్యమైనటువంటి విద్యను అందించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వాటి ప్రజలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. విద్యా వ్యాపారాన్ని అరికట్టాల్సినటువంటిది ఉంది. అట్లాగే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు అన్ని కులాల్లోని పేదలు ప్రభుత్వ రంగాల్లో చదువుతుంటే వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి దుస్థితి ఉంది. వాటిని మెరుగుపరచాలా. ఆ రకంగా మెరుగుపరచకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు.